ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా 3-4 విషయాలు చాలా ఇబ్బంది పడుతుంటాయి. నంబర్ 1 వామిటింగ్స్ అండి. కంటిన్యూస్‌గా నాసియా, వామిటింగ్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వామిటింగ్స్ అవుతా ఉంటాయి. పొట్టలో ఇది నిలబడదు. ఏదైనా వంట వాసన చూసినా కూడా వామిటింగ్ అనిపిస్తది. తినాలనిపించినా తిన్న మరుక్షణం వామిటింగ్స్ అయిపోతా ఉంటాయి. దానివల్ల అసలు తినడమే మానేసిపోతున్న పరిస్థితి ఎక్కువ ఉంటుంది. దీనికి మనం తీసుకోవాల్సిన ఇబ్బందులు ఏంటంటే వేరే మెడిసిన్ తీసుకున్నట్లయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, బేబీకి ఏదైనా అవుద్దని ఇబ్బంది. అలాంటి వాటికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఫీలింగ్, వికారం లాంటి దానికి క్లియర్ చేయడానికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. వాడిన మరుక్షణం మనం క్లియర్ చేసుకోవచ్చు. రెండో విషయం నిద్ర సమస్య అండి. ఈ బాడీలో జరుగుతున్న మార్పుల వల్ల కానీ, శరీరంలో జరుగుతున్న మార్పుల వల్ల కానీ, ఆ టైంలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేకపోతే ఎమోషనల్ కంటెంట్ వల్ల కానీ కొంతమందిలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పడుకున్నా కూడా ప్రాపర్ స్లీప్ ఉండకపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మూడో విషయం కాన్స్టిపేషన్ అండి. మోషన్ చాలా మటుకు హార్డ్ అయిపోతుంటుంది. ప్రెగ్నెన్సీ విషయంలో మోషన్స్ చాలా హార్డ్ అయిపోయి ఫిషర్స్ కానీ, పైల్స్ లాంటివి వస్తుంటాయి. వీటికి కూడా హోమియోపతిలో అద్భుతంగా చికిత్స ఉంది. దాన్ని మనం పర్ఫెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి మనం అబార్షన్స్ కాకుండా కాపాడుకోవచ్చు. నార్మల్ డెలివరీ అయ్యేలాగా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం సాధ్యమైనంత వరకు సెట్ చేసుకోవచ్చు. అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోయి దాంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా బ్యానర్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయన ప్రెగ్నెన్సీ ఇష్యూలలో కొంతమందిలో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. బాగా ఇరిటేట్ అవ్వటం, బాధపడటం, టెన్షన్ పడటం, డిప్రెషన్ లాంటి థింగ్స్, వాటికి కూడా మనం హోమియోపతి ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా వర్క్ కావాలి, బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ రాకూడదు అంటే హోమియోపతి ద్వారా దీన్ని మనం అర్థం చేయొచ్చు.